ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జాతక బలం భూత భవిష్యత్తు వర్ధమానం శుభయోగం అశుభయోగం ఎలా ఉందో చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ ఉన్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే వృశ్చిక రాశి వారికి మాత్రం శుక్రమహారదశ మామూలుగా పేరు ప్రకారం అయితే ఎవరికి ఉండదండి. కాకపోతే మాత్రం 45 సంవత్సరాల నుంచి పడితే మాత్రం 45 ఏజ్ నుంచి పడితే కరెక్ట్ వీరి జాతక బలానికి 59 సంవత్సరాల వరకు మాత్రం శుక్రమహారదశ వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. లక్ష్మీ కళ యోగం ఉంటుంది, అంటే స్త్రీ సహకారం ఉంటుంది. భార్య కావచ్చు, బిడ్డ కావచ్చు, అంటే వారి కూతురు కావచ్చు, లేదా అత్తమ్మ సైడ్ వాళ్ళు కావచ్చు, తదనల సైడ్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒకరు స్త్రీ సహకారం చేసే అవకాశం ఉంటుంది. లేదా మాత్రం వ్యాపారం చేసే భాగస్వాములు స్త్రీ సహకారం ఉండొచ్చు. లేదా ఉద్యోగం చేసే కాడ అక్కడ వాళ్ళ అది పెద్ద అధికారి స్త్రీ సహకారం ఉండొచ్చు. ఖచ్చితంగా స్త్రీ సహకారం లక్ష్మీ యోగ బలం ఉంటుందండి వీరి జాతక బలానికి. కానీ పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం శనీశ్వరుని పూజ చేపించడం, అలాగే మాత్రం నవగ్రహాల్ని తైలాభిషేకం చేయటం, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇనుప వస్తువు అనేది విసర్జించడం, ఇనుప వస్తువు వాడకపోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అంటే వాహనాలు కూడా ఇనుముకు సంబంధించినవి కాబట్టి అవి వాడొచ్చండి. కాకపోతే మామూలుగా చేతిలో పట్టుకు ఇనుప వస్తువులు మాత్రం విసర్జించాలి. అంటే ఖరాబ్ అయినాయి, రిపేర్ ఉన్నాయి, అమ్మకూడదు, దాచిపెట్టుకోకూడదు. అలాగే స్త్రీలకు అనురాధ నక్షత్రం వారికి తిరుగు ఉండదు వారి జాతకంలో. వారు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంది. జ్యేష్ఠమాత దేవత అంటే జ్యేష్ఠ దేవత తల్లి ధనలక్ష్మి కంటే పెద్దది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయి. కానీ ఆ జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్రుడు అధిపతి కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద. వృశ్చిక రాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. బుధామహారదశ చాలా అనుకూలం వీరికి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. వీరు పిన్నుసి వ్యాపారం నుంచి పడితే మాత్రం విమానం వ్యాపారం దాకా ఏ వ్యాపారం చేసినా 3 పూలు 6 కాయలు లెక్క ఉంటుందండి. ఇప్పుడు కాకపోతే దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం, ప్రపంచం మొత్తం మీద మాత్రం అరిష్టమే ఉంది కాబట్టి కొన్ని అరిష్టాలు, చిక్కులు, చికాకులు తప్పవు. కానీ మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రాశి వారికే కాదు ప్రతి రాశి వారికి వ్యాపార విషయంలో కానీ చాలా ఇబ్బందులు వచ్చినాయి, చికాకులు వచ్చినాయి. కానీ ఒక్కోసారి హైయెస్ట్ యోగంలో మాత్రం మార్గం నడుస్తుంది వస్తే, లేకుంటే చాలా లో స్థానం అంటే కింది స్థాయిలో పడిపోతున్నారు. కానీ వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వరకు నిరభ్యంతరంగా ఏ బాధ లేకుండా వారు పెట్టడం చాలా వరకు మంచిది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జాయింట్ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వస్తుంది. వడ్డీ వ్యాపారం చేసే వారికి లాభయోగం ఉంటుంది. అలాగే వీరు జ్యోతిష బలంలో రియల్ ఎస్టేట్ రంగం అని వారికి మాత్రం తిరుగు ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లా, ఏ ప్రాంతం, ఏ మండలం, ఏ గ్రామం అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. భూమి తగాదులు ఉన్న వారికి తప్పకుండా తెగిపోతాయండి. లేదా రాజీ చేసుకోవాలి. అన్నదమ్ములతో విరోధం ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం వారు రాజీ చేసుకోవడం మంచిదండి. నేనెంత నువ్వెంత అంటే నేనెంత అనుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. కానీ మాత్రం ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా తెలియదండి. కానీ ఇంటి కూడా ఒక్కోసారి ఈశ్వరుడు చెప్పినా కూడా వారు ఉంటారండి. మూర్ఖత్వంతో ప్రవర్తించే వారు ఉంటారు. కొద్దిగా జాగ్రత్త పాటిస్తే చాలా మంచిది. అంటే ఈ రాశి వారు మూర్ఖత్వంతో ప్రవర్తిస్తారని నా ఉద్దేశం కాదు. అలాంటి వారు ప్రతి రాశిలో ఉన్నవారు ఉంటారు. అది చాలా సంశయం పాటించడం చాలా వరకు మంచిది. అంశబలం మంచిగా ఉంది. విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో తిరుగు ఉండదు. కంప్యూటర్ రంగం వారికి కరెక్ట్ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మేధావి రంగం వారికి, సైన్స్ రంగం వారికి తిరుగు ఉండదు. అలాగే విద్యారంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. లెక్చరర్లు కావచ్చు, టీచర్లు కావచ్చు, విద్య బోధించే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. ఒక్కొక్క సైడు మాత్రం చాలా వరకు వారికి మంగళహారతులు పట్టే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సైడు దుమ్మెత్తి పోసే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ మంగళహారతులు ఎట్లా స్వీకరిస్తారు, ఈ దుమ్మెత్తి పోసేదాన్ని కూడా అలాగే స్వీకరిస్తే వీరికి తిరుగు ఉండదు, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 3వసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి పేరు మీద. 6 గవ్వలు 5 గవ్వలు పడ్డాయండి. కరెక్ట్ 11 గవ్వలు పడ్డాయి జాతక బలానికి.
మూడవసారి గవ్వలేస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. 6వ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి. చాలా వరకు స్త్రీలకు మాత్రం చాలా వరకు అద్భుతమైన ఫలితం ఉన్నదండి. చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి పంచాంగ శాస్త్రం ప్రకారం చతుర్థం అంటే ఒకటి గృహపరంగా, ఒకటి ఆరోగ్యపరంగా, ఒకటి చేసే పని పరంగా, ఒకటి మాత్రం రుణపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయండి. డబ్బులు ఇచ్చి మోసపోవటం, తీసుకొని మోసపోవటం, మధ్యవర్తి కావటం, అలాగే గృహంలో ఇంటివారు అంటే పిల్లలు పెద్దల మాట వినకపోవడం, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, భార్య మాట భర్త వినకపోవడం, భర్త మాట భార్య వినకపోవడం, వాళ్ళందరూ బాగున్నప్పుడు ఎవరో పనికి రాని వాడు చిక్కులు పెట్టడం, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరి జాతక బలానికి లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం లేదా సుదర్శన హోమం చేయటం, కానీ మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేయటం చాలా వరకు మంచిదండి. శనివారం నియమం పాటించాలి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విదేశాలను పోవాలనుకునే వారికి కూడా అనుకూలం ఉంటుంది. ముఖ్యంగా కళాకారులకైతే మాత్రం 100% కలిసొచ్చే అవకాశం ఉంటుంది. 30% ఇబ్బందులు ఉంటాయి. క్రీడాకారులకు తిరుగు ఉండదండి. బాలికలకు మాత్రం బాలరిష్ట దోషం ఉంటుందండి. ఆరోగ్యంలో బాగలేకపోవడం, చిక్కులు చికాకులు పడటం, నెలకొకసారి 6 నెలలకొకసారి హాస్పిటల్ చూపించుకోవడం, ఎన్ని రకాలుగా చూసిన వారికి ఇబ్బంది రావటం, వాళ్ళ తల్లికి ఇబ్బంది రావటం, కానీ మాత్రం ఎవరికి చెప్పుకోలేని బాధ రావటం, మానసిక ఇబ్బందులు రావటం. అంటే ఎంత వయసు అంటే సంవత్సరం నుంచి పడితే మాత్రం 10 సంవత్సరాల వరకు, 12 సంవత్సరాల వరకు బాలలు అంటారు. 15వ సంవత్సరం వరకు కౌమార దశ అంటారు. 12 సంవత్సరాలు ఇలాంటి బాలరిష్ట దోషాలు పోవాలంటే మాత్రం మీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా కుమారస్వామిని పూజ చేయడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న, కుమారస్వామి అన్న, స్కందుడు అన్న, షణ్ముఖుడు అన్న ఒకరి కింద లెక్కకే వస్తారండి. చేయటం చాలా మంచిది. మంగళవారం అనుకూలం ఉంటుంది. వీరి జాతకానికి కందులు దానం చేయడం మంచిది. ఎరుపు వస్త్ర ధారణ చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే వివాహ విషయంలో ఆటంకాలు ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు, అలాగే కళ్యాణ దోషం ఉన్నవారు, కుజదోషం ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు. ఇక నాగదోషం అంటే మాత్రం సర్పదోషం అంటే 280 రకాలు ఉంటుందండి. కొన్ని వేరే రకాలు కూడా ఉంటుందండి. కొన్ని గ్రంథాలు, జ్యోతిష గ్రంథాలు ఆ దోషాలు ఉన్నవారు కూడా మాత్రం ఖచ్చితంగా ఆ శివుడి మెడలో అలంకారప్రాయంగా ఉన్న ఆ నాగేంద్రుడిని ఆరాధించడం చాలా వరకు మంచిది. శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ కానీ పూజ చేసుకోవచ్చు. లేదా మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం ఇతర వారు ఉండే గ్రామం కావచ్చు, ఊరు కావచ్చు, లేదా జిల్లా కావచ్చు, వారు ఉండే ప్రాంతంలో కూడా శివాలయంలో పూజ చేయించడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం స్త్రీలు రాగి చెట్టుకు, వేప చెట్టుకు లక్ష్మీ స్వరూపం, అలాగే విష్ణు స్వరూపం, అలాగే పార్వతీ స్వరూపం, అలాగే శివ స్వరూపం, అలాగే బ్రహ్మ స్వరూపం, సరస్వతి స్వరూపం, ఈ 3 దేవతలు, 3 దేవుళ్ళు అంటే త్రిమూర్తులు ఈ 6 ఈ చెట్ల ఎందున ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ వృక్షాన్ని పూజ చేయడం చాలా వరకు అనుకూలం ఉంటుందండి. అలాగే వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని అక్కడ ఖచ్చితంగా శ్రీకాళహస్తిని పూజ చేపించుకోవడం, అలాగే కుజదోషం, నాగదోషం ఉంటే నాగేంద్రుడు పూజ చేపించుకోవడం సద్బ్రాహ్మణులకు చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా మంచి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.